టు మై ఛానల్. ఈరోజు చింతపండు పులిహార రెసిపీ చేసుకోబోతున్నామండి. ముందుగా చింతపండుని ఒక బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకొని కాస్తని వాటర్ వేసి మరిగించుకోవాలండి. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాస్తంత కరివేపాకు కూడా తీసుకున్నానండి. కాసని పల్లీలను కూడా తీసుకున్నానండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. నేనైతే ఇందాక మనం చింతపండు రసాన్ని ఉడికించుకున్నాం కదండి, తొక్కలు లేకుండా తీసి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించానండి, కడాయి పెట్టాను. కాసంతసేపు వేడయ్యేంతవరకు చూశానండి. అలాగే అందులోకి ఆయిల్ వేసానండి. 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసానండి. కొంచెం వేడయ్యేదాకా చూసుకొని పోపు గింజలు వేసుకున్నానండి. ఆవాలు, పప్పు వేసుకున్నానండి. నేనైతే అవి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు చూసుకొని అందులోకి జీలకర్రను కూడా యాడ్ చేశానండి. నేను ఇవి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు కూడా చూసుకోవాలండి. అందులోకి 4-5 ఎండుమిర్చిని కూడా వేసానండి. ఎండుమిర్చి అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి పులిహోరలోకి. మంచి ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలండి. అలాగే కాస్తన్ని పల్లీలను కూడా యాడ్ చేశానండి. పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ ఒకసారి అలా కలుపుకోవాలండి. ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకున్నానండి. ఒకసారి అలా కలిపాను. ఒక మంచి ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. మిర్చి పచ్చివాసన పోయేంత వరకు చూడాలండి. అలాగే అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేశానండి. ఈ కరివేపాకు చిటపటలాడేంత వరకు ఒకసారి అలా గరిటెతో తిప్పుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై వచ్చేంత వరకు కలుపుకోవాలి. అందులోకి కాస్తంత పసుపును యాడ్ చేశాను అందుకని పసుపు చాలా బాగుంటుంది. అంటే తగినంత వేసుకోవాలండి, బాగుంటుంది కదా అని. మంచి ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అని ఆ రసాన్ని పోపులో వేసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడే సాల్ట్ను వేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్డ్ అవుతుంది కదా అండి. ఇప్పుడు ఇది వాటర్లో ఉంది కదా, వాటర్ అనేది ఒక తిక్కుగా వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. మనమైతే ఇప్పుడు మంచి తిక్కుగా వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఇది ఇలా ఇప్పుడు చూసారా ఎలా ఎంత తిక్కుగా అయిందో. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా రండి రైస్, అందులో వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర. ఎందుకంటే మనము గుడికి వెళ్ళినప్పుడు చేసుకెళ్ళడానికి ఇంట్లో దేవతలకి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి చింతపండు పులిహోరని. చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు చింతపండు పులిహోరనే ప్రిపేర్ చేస్తుంటాం కదా అండి మనము. అదైతే లైక్, షేర్, కామెంట్ రూపంలో చెప్పండి మీ ఇంట్లో తయారు చేసి.